హలో స్టూడెంట్స్, ఈ రోజు మనం నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ గురించి చాలా సింపుల్గా చూద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దామా? మనం మూవీ స్ట్రీమ్ చేస్తాం, వీడియో కాల్స్ మాట్లాడతాం, స్క్రోలింగ్ చేస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడైనా ఈ పెద్ద క్వశ్చన్ అడిగారా? అసలు ఇంటర్నెట్ నిజంగా ఎలా పనిచేస్తుంది? ఈ క్లాస్లో మనం అదే తెలుసుకోబోతున్నాం. బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఈ విషయం అర్థం చేసుకోవాలంటే మనం చాలా బేసిక్ బిల్డింగ్ బ్లాక్తో స్టార్ట్ చేయాలి. అసలుకి నెట్వర్క్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే నెట్వర్క్ అంటే కొన్ని కనెక్టెడ్ డివైసెస్ గ్రూప్. మీ ఫోన్, ల్యాప్టాప్, స్మార్ట్ టీవీ ఆర్ ప్రింటర్ అనుకోండి. అన్నీ కలిసి డేటాని, రీసోర్సెస్ని షేర్ చేసుకుంటాయి. అంతే. ఇదే అన్ని విషయాలకి ఫౌండేషన్. ఇప్పుడు నెట్వర్క్స్లో బేసిక్గా 2 సైజెస్ ఉంటాయి. ఒకటి వచ్చి ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ఇది మీ ఇంట్లో ఆర్ ఒక సింగిల్ ఆఫీస్లో ఉండే చిన్న నెట్వర్క్. ఇంకో పక్క వాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ ఉంటుంది. ఇది ల్యాండ్స్ని సిటీస్, కంట్రీస్ ఆర్ ప్రపంచమంతా కనెక్ట్ చేస్తుంది. అండ్ అందరికంటే పెద్ద ఫేమస్ వ్యాన్ ఏదంటే అదే ఇంటర్నెట్. సో ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా వస్తుంది. ఇంటర్నెట్ అనేది పెద్ద పబ్లిక్ నెట్వర్క్, ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. కానీ ఇంట్రానెట్ దీనికి ఆపోజిట్. ఇది ఒక ప్రైవేట్ నెట్వర్క్, కేవలం ఒక ఆర్గనైజేషన్లో మాత్రమే యూజ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే అదొక కంపెనీకి స్వంతమైన మినీ ప్రైవేట్ ఇంటర్నెట్ అన్నమాట. ఓకే, సో ఈథర్ నెట్వర్క్స్ అన్ని పని చేయాలంటే కొన్ని చాలా ఇంపార్టెంట్ హార్డ్వేర్ పీసెస్ మీద డిపెండ్ అవుతాయి. ఆ మ్యాజిక్ చేసే ఆ ముఖ్యమైన డివైసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్, మీ రౌటర్ ఒక ట్రాఫిక్ డైరెక్టర్ లాగా పనిచేస్తుంది అండ్ ఇంటర్నెట్కి గేట్వే లాగా ఉంటుంది. ఇది మీ డివైసెస్కి లోకల్ అడ్రసెస్ ఇస్తుంది. తర్వాత స్విచ్, ఇది ఒక లోకల్ స్విచ్ బోర్డ్ లాంటిది. మీ ల్యాన్లో ఉన్న అన్ని వైర్డ్ డివైసెస్ని ఫిజికలీ కనెక్ట్ చేస్తుంది. యాక్సెస్ పాయింట్ అనేది మనం అందరం వైఫై అని పిలిచే వైర్లెస్ సిగ్నల్ని ఇస్తుంది. ఫైనలీ, మోడెమ్ అనేది ఒక ఇంపార్టెంట్ ట్రాన్స్లేటర్. అది మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే ఐఎస్పీ నుంచి వచ్చే సిగ్నల్స్ని మీ నెట్వర్క్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. సో ఎలా అయితే ఒక స్ట్రీట్లో ప్రతి ఇంటికి ఒక యూనిక్ అడ్రస్ ఉంటుందో మెయిల్ డెలివర్ అవ్వడానికి, అలాగే నెట్వర్క్లో ఉన్న ప్రతి డివైస్కి ఒక యూనిక్ అడ్రస్ ఉండాలి దాన్ని కనిపెట్టడానికి. ఇక్కడే డిజిటల్ అడ్రసింగ్ పిక్చర్లోకి వస్తుంది. అందులో చాలా కామన్ టైప్ ఆఫ్ అడ్రస్ వచ్చి ఐపీ అడ్రస్. ఇది ప్రతి డివైస్కి అసైన్ చేసే ఒక యునీక్ నంబర్ స్ట్రింగ్. ఆ మెయిలింగ్ అడ్రస్ ఎనాలజీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లేకపోతే డేటా ప్యాకెట్స్కి ఎక్కడికి వెళ్లాలో తెలియదు. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. 2 రకాల ఐపీ అడ్రసెస్ కలిసి పనిచేస్తాయి. మీ ఇంట్లో నెట్వర్క్లో మీ ఫోన్ అండ్ ల్యాప్టాప్ ప్రైవేట్ ఐపీస్ యూజ్ చేసి ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. కానీ మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళినప్పుడు మీ మొత్తం నెట్వర్క్ని ఒక సింగిల్ పబ్లిక్ ఐపీ రిప్రజెంట్ చేస్తుంది. మీ రౌటర్ ఈ 2 వరల్డ్స్ మధ్య గేట్ కీపర్ లాగా ట్రాఫిక్ని మేనేజ్ చేస్తుంది. ఐపీ అడ్రస్ కాకుండా ఇంకో పర్మనెంట్ ఐడెంటిఫైయర్ ఉంటుంది. దాన్ని మ్యాక్ అడ్రస్ అంటారు. ఇది హార్డ్వేర్ అడ్రస్. అంత మ్యానుఫ్యాక్చరరే ఈ డివైస్లో ఫిక్స్ చేసేస్తారు. సో మన అనాలజీలో చెప్పాలంటే ఐపీ అడ్రస్ మీ మెయిలింగ్ అడ్రస్ లాంటిది. మీరు మూవ్ అయితే మారిపోవచ్చు. కానీ మ్యాక్ అడ్రస్ మాత్రం ఆ ల్యాండ్కి ఉన్న పర్మనెంట్ సీరియల్ నంబర్ లాంటిది. అది ఎప్పటికీ మారదు. సో మన దగ్గర డివైసెస్ ఉన్నాయి, వాటికి అడ్రసెస్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ లాజికల్ క్వశ్చన్ ఏంటంటే అవి ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ అవుతాయి? కామన్గా యూజ్ చేసే 2 మెథడ్స్ చూద్దాం, వైర్లెస్ అండ్ వైర్డ్. వైర్లెస్ కనెక్షన్స్ కోసం మీరు సెలెక్ట్ చేసే వైఫై నెట్వర్క్ పేరుని ఎస్ఎస్ఐడి అంటారు. మరి మీరు టైప్ చేసే పాస్వర్డ్ అది WPA2 ఆర్ ఇంకా రీసెంట్గా వచ్చిన WPA3 లాంటి సెక్యూరిటీ ప్రోటోకాల్లో ఒక పార్ట్. ఇది మీ డేటాని ఎన్క్రిప్ట్ చేసి వేరే వాళ్ళు చూడకుండా సేఫ్గా ఉంచుతుంది. ఇప్పుడు WPA3 అనేది సెక్యూరిటీలో గోల్డ్ స్టాండర్డ్ అన్నమాట. మీరు గమనించి ఉంటారు, మీ వైఫై 2 నెట్వర్క్స్ ఆఫర్ చేస్తుంది, 2.4 అండ్ 5 GHz. ఇక్కడ సింపుల్ ట్రేడ్ ఆఫ్ ఏంటంటే 2.4 GHzకి ఎక్కువ రేంజ్ ఉంటుంది, సో అది వాల్స్ నుంచి కూడా ట్రావెల్ చేయగలదు, కానీ స్పీడ్ తక్కువ. 5 GHz చాలా ఫాస్ట్గా ఉంటుంది, కానీ దాని రేంజ్ తక్కువ. సో 4K వీడియో స్ట్రీమింగ్ ఆర్ గేమింగ్ లాంటి హై బ్యాండ్విడ్త్ టాస్క్స్ కోసం వీలైతే 5 GHz బ్యాండ్లో ఉండటమే బెటర్. అఫ్కోర్స్ ఆవేశమైన పర్ఫార్మెన్స్ కోసం ఫిజికల్ కనెక్షన్ని కొట్టేది ఏమీ లేదు. మీకు మ్యాక్సిమం స్పీడ్ అండ్ స్టెబిలిటీ కావాలంటే ఈథర్నెట్ కేబుల్తో వైర్డ్ కనెక్షన్ యూజ్ చేస్తారు. ఆ క్లాసిక్ RJ45 కనెక్టర్తో మీ డివైస్ని డైరెక్ట్గా నెట్వర్క్కి ప్లగ్ చేసి. ఆల్రైట్, ఇప్పటి వరకు మనం ఏంటి అనేది చూసాం. ఇప్పుడు ఎలా అనేది చూద్దాం. ఈ పీసెస్ అన్నీ కలిపి ఒక సింగిల్ రిక్వెస్ట్ అంటే మీరొక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో మీరు మీ బ్రౌజర్లో google.com లాంటి సింపుల్ నేమ్ టైప్ చేశారు. ఇక్కడ ఒక విషయం ఉంది.
కంప్యూటర్స్కి పేర్లు అర్థం కావు, వాటికి కేవలం నంబర్స్ అంటే ఐపీ అడ్రసెస్ మాత్రమే అర్థమవుతాయి. ఇక్కడే డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ అనే ఒక క్రిటికల్ సర్వీస్ పిక్చర్లోకి వస్తుంది. దీనిని మనం ఇంటర్నెట్కి ఫోన్ బుక్ అనుకోవచ్చు. అది వెంటనే google.comని చూసి దానిని కరెక్ట్ ఐపీ అడ్రస్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. మీ బ్రౌజర్కి ఆ సర్వర్కి ఎలా కనెక్ట్ అవ్వాలో చెప్తుంది. మీరు ఎప్పుడైనా మీ కనెక్షన్ హెల్త్ చెక్ చేయాలంటే దానికి సింపుల్ టూల్స్ ఉన్నాయి. పింగ్ అనేది ఒక చిన్న సిగ్నల్. అది ఒక సర్వర్కి పంపి అది ఆన్లైన్లో ఉందా, రెస్పాండ్ అవుతుందా అని చెక్ చేయొచ్చు. ఇంకో పక్క స్పీడ్ టెస్ట్ మీ కనెక్షన్ పర్ఫార్మెన్స్ని మెజర్ చేస్తుంది. మీ డౌన్లోడ్ అండ్ అప్లోడ్ స్పీడ్స్ ప్లస్ దాని లేటెన్సీ అంటే మీ కనెక్షన్లో ఉండే డిలే ఆర్ ల్యాగ్ కి టెక్నికల్ పేరు. మొత్తానికి మీరు ఆన్లైన్లో చేసే ప్రతి పని ఈ బేసిక్ లూప్కి వెళ్తుంది. మీ డివైస్ ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది అండ్ ప్రపంచంలో ఎక్కడో ఉన్న సర్వర్ ఒక రెస్పాన్స్ పంపిస్తుంది. ఇది కేవలం వెబ్సైట్స్ కోసమే కాదు. ఈ సింపుల్ పవర్ఫుల్ మోడలే వాట్సాప్లో రియల్ టైమ్ మెసేజింగ్, జూమ్లో వీడియో కాల్స్ అండ్ మీరు యూజ్ చేసే ప్రతి యాప్ వెనక ఉన్న ఎంజిన్. సో ఇవన్నీ మనసులో పెట్టుకుని ఒక లాస్ట్ థాట్. నెక్స్ట్ టైం ఈ వైఫై స్లోగా అనిపించినప్పుడు కేవలం ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఒక నెట్వర్క్ డిటెక్టివ్ లాగా ఆలోచించడం స్టార్ట్ చేయండి. ప్రాబ్లం రౌటర్లో ఉందా, మీ ఐఎస్పీతో ఇష్యూ ఉందా, ఆర్ మీరు ఇంట్లో చివర నుంచి ఆ స్లో 2.4 GHz బ్యాండ్కి కనెక్ట్ అయి ఉన్నారా? ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి మీ దగ్గర బేసిక్ టూల్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.